కీమోథెరపీ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది డాక్టర్ గారు? నమస్కారం అండి. నేను డాక్టర్ గురం శ్రీరామ్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్. ఎలాగైతే మనం ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి మందులు ఇస్తామో, ఎలాగైతే వాటిని యాంటీబయాటిక్స్ అంటామో, సేమ్ మన క్యాన్సర్ సెల్స్ని, క్యాన్సర్ కణాలని చంపే ఒక ట్రీట్మెంట్ని మనం కీమోథెరపీ అంటాము. సో జనరల్గా కీమోథెరపీ ఇచ్చినప్పుడు కీమోథెరపీ అనేది క్యాన్సర్ కణాల్లో ఉన్న డిఎన్ఏని చంపుతుంది. సో క్యాన్సర్ కణాలు నార్మల్ కణాల కంటే వేగంగా పెరుగుతాయి. సో కీమోథెరపీ అనేది ఎప్పుడైనా సరే ఈ వేగంగా పెరిగే క్యాన్సర్ సెల్స్ని చంపి క్యాన్సర్ సెల్స్ని ఫర్దర్గా పెరగకుండా చేస్తుంది. అలాగే ఉన్న క్యాన్సర్ సెల్స్ గ్రోత్ని కూడా తగ్గిస్తుంది. సో జనరల్గా మనం కీమోథెరపీ ఇచ్చినప్పుడు అది రక్తంలో నుంచి వెళ్ళడం వల్ల క్యాన్సర్ సెల్స్ అయితే ఎలాగ చచ్చిపోతాయో నార్మల్గా ఉన్న బాడీ సెల్స్ మీద కూడా ప్రభావం ఉంటుంది. సో దానివల్లే మన కీమోథెరపీలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చూస్తాం. కీమోథెరపీ కేవలం 4th స్టేజ్ వాళ్ళకే ఇస్తారా డాక్టర్ గారు? కీమోథెరపీ అనేది అన్ని స్టేజ్లో ఇస్తామండి. 4th స్టేజ్కి ఒక్కదానికి కీమోథెరపీ అనేది ఇవ్వడం అనేటువంటి ఉండదు. సో కీమోథెరపీలో మనకి బేసిక్గా 3 రకాలు ఉంటాయి. ఒకటి నియోఅడ్జువెంట్ కీమోథెరపీ అంటాం. అంటే క్యాన్సర్ ఎక్కడికి పాకలేదు, లేకపోతే క్యాన్సర్ అర్లీ స్టేజ్లో ఉంది, ఫస్ట్ స్టేజ్లో కానీ, సెకండ్ స్టేజ్లో కానీ, థర్డ్ స్టేజ్లో కానీ ఉంది. కాకపోతే మనకి అది సర్జరీ ఆపరేషన్ కొద్దిగా క్యాన్సర్ సైజ్ పెద్దగా ఉంది. సో అలాంటప్పుడు మన నియోఅడ్జువెంట్ కీమో అంటే ఆపరేషన్ కంటే ముందు మనం కీమోథెరపీ ఇచ్చి ఆ క్యాన్సర్ యొక్క సైజ్ని, గడ్డ సైజ్ని తగ్గించి ఆపరేషన్ చేస్తాం. దాన్ని మనం నియోఅడ్జువెంట్ కీమోథెరపీ అంటాం. ఇది మనం అర్లీ స్టేజ్లో అంటే సెకండ్ కానీ థర్డ్ స్టేజ్లో కానీ చేస్తాం. తర్వాత అడ్జువెంట్ కీమోథెరపీ అంటాం. అంటే క్యాన్సర్ చాలా అర్లీ స్టేజ్లో ఉంది, సేమ్ ఇది కూడా అంతే, కాకపోతే మొత్తం ఆపరేషన్ చేసే ఒక స్టేజ్లోనే ఉంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే క్యాన్సర్ ఫస్ట్ ఆపరేట్ చేసిన తర్వాత అందులో కనుక మనం ఆపరేషన్ చేసిన దాన్ని మనం పెథాలజీకి పంపిస్తాం, అంటే పరీక్షకు పంపిస్తాం. పంపించిన పరీక్షలో కనుక క్యాన్సర్లో హై రిస్క్ ఫీచర్స్ అంటే మనకి తిరిగి వచ్చేటువంటి లక్షణాలు అనేటువంటి కనుక ఎక్కువగా కనపడితే అప్పుడు మనం కీమోథెరపీ ఇస్తాం. దాన్ని అడ్జువెంట్ కీమోథెరపీ అంటాం. 4th పాలియేటివ్ కీమోథెరపీ. సో ఇది జనరల్గా మనం 4th స్టేజ్లో ఇస్తాం. సో 4th స్టేజ్లో ఇచ్చేదాన్ని పాలియేటివ్ కీమోథెరపీ అంటాం. అందులో మనం ఆపరేషన్ లాంటి వాటి ఏమి చెయ్యము, కీమోథెరపీ ఇచ్చి క్యాన్సర్ అనే దాన్ని కంట్రోల్ చేసుకుంటాం. సో దాన్ని మనం పాలియేటివ్ కీమోథెరపీ అంటాం. సో ఈవెన్ ఫస్ట్ స్టేజ్లో అయినా, సెకండ్ స్టేజ్లో అయినా, థర్డ్ స్టేజ్లో అయినా, ఫోర్త్ స్టేజ్లో అయినా, ఏ స్టేజ్లో అయినా కూడా కీమోథెరపీ అనేటువంటిది ఇవ్వచ్చు. కీమోథెరపీ అంటే ఇంజెక్షనేనా, లేకపోతే ఏమైనా టాబ్లెట్స్ కూడా ఉంటాయా? సో కీమోథెరపీలో ఇంజెక్షన్స్ ఉంటాయండి, ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో ఇంజెక్షనా ట్యాబ్లెటా మనం ఏది ఇవ్వాలి అనేది బేసికల్లీ పేషెంట్కి ఏ క్యాన్సర్ వచ్చింది, ఏ స్టేజ్లో ఉంది, అండ్ పేషెంట్ వయసు ఎంత. ఒకవేళ ఇంజెక్షన్ ఇస్తే ఎక్కువ తట్టుకోలేడు అనుకుంటే ట్యాబ్లెట్ ఇస్తే ఇంకా బెటర్గా టాలరేట్ చేస్తాడా. సో ఇవన్నిటి బేస్ మీద ఉంటుంది. సో కీమోథెరపీలో ఇంజెక్షన్ ఉంటుంది, ట్యాబ్లెట్ ఉంటుంది. కాకపోతే ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని మనం పరిగణలోకి తీసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేసుకుంటాం. కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సో కీమోథెరపీ ఇందాక మీకు చెప్పినట్టు కీమోథెరపీ అనేది క్యాన్సర్ కణాలు అనేవి నార్మల్ కణాల కంటే ఫాస్ట్గా పెరుగుతాయి. సో ఆబ్వియస్లీ కీమోథెరపీ అనేది క్యాన్సర్ కణాలను చంపుతుంది. బట్ అది రక్తంలో నుంచి వెళ్ళడం వలన క్యాన్సర్ కణాలు అయితే ఎలాగైతే చచ్చిపోతాయో నార్మల్ కణాలు కూడా చచ్చిపోతాయి. సో ఆ నార్మల్ కణాలు చచ్చిపోవడం వల్లే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో అందులో కూడా నార్మల్ సెల్స్లో అన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావు. అంటే ర్యాపిడ్గా ఫాస్ట్గా పెరిగే సెల్స్ అనేవి ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు సెల్ గ్రోత్లో కూడా కొన్ని బాడీ పార్ట్స్లో సెల్ గ్రోత్ అనేది కొద్దిగా స్లో ఉంటుంది, కొన్ని బాడీ పార్ట్స్లో సెల్ గ్రోత్ అనేది కొద్దిగా ఫాస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం హెయిర్కి సంబంధించిన సెల్స్ కానీ, నెక్స్ట్ మన పేగులకు సంబంధించిన సెల్స్ కానీ, ఇవి కొద్దిగా ఫాస్ట్గా గ్రో అవుతాయి. సో అవి ఎక్కువ కీమోథెరపీ వల్ల అవి ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో అందుకనే కీమోథెరపీ తీసుకున్న పేషెంట్స్ని చూస్తే చాలా వరకు వాళ్ళు చెప్పే కామన్ కంప్లైంట్ ఒకటి జుట్టు రాలిపోతుందని, సెకండ్ థింగ్ వామిటింగ్స్, థర్డ్ థింగ్ లూజ్ మోషన్స్. ఎందుకంటే ఎక్కువ నార్మల్ సెల్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఈ 2 భాగాల్లోనే. మిగతా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అంటే ఓపిక, ఆకలి తగ్గిపోవడం కానీ, నోటికి సరిగ్గా టేస్ట్ తెలియకపోవడం కానీ, లేకపోతే కొద్దిగా అల్సటనే డెవలప్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే వీటికంటే కూడా ఎక్కువ ఇందాకంటే హెయిర్ లాస్ కానీ, లేకపోతే వామిటింగ్స్, లూజ్ స్టూల్స్, ఇవన్నీ కొద్దిగా ఎక్కువ కామన్గా కనపడతాయి. నోట్లో అల్సర్స్ ఇవన్నీ కొద్దిగా ఎక్కువ కామన్గా కనపడతాయి. ఎందుకంటే ఈ భాగాల్లో జనరల్గా సెల్ పాపులేషన్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. సో ఏ సెల్ పాపులేషన్ అయితే ఫాస్ట్గా పెరుగుతుందో అదే కీమోతో కామన్గా ఎఫెక్ట్ అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నూతన పద్ధతిలో చికిత్స చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా డాక్టర్ గారు? సో కీమోథెరపీ కాకుండా ఇంకా మనం సైడ్ ఎఫెక్ట్స్ తక్కువతో ఇప్పుడు రీసెంట్ ట్రీట్మెంట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా 3 రీసెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి హార్మోన్ థెరపీ, రెండోది టార్గెటెడ్ థెరపీ, మూడోది ఇమ్యునోథెరపీ. సో ఇవన్నీ ఎలా పనిచేస్తాయి, వీటికి కీమోకి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ హార్మోన్ థెరపీ కనుక చూసుకుంటే
సో కొన్ని క్యాన్సర్స్, అన్ని క్యాన్సర్స్ కాదు, కొన్ని క్యాన్సర్స్ మాత్రం ఇప్పుడు క్యాన్సర్ కణాలు అనేవి ఎలాగా హార్మోన్ థెరపీలో జనరల్గా క్యాన్సర్ కణాలు అనేవి కొన్ని హార్మోన్స్ మీద డిపెండ్ అవుతాయి. అవి పెరగడానికైనా సరే, అవి బతకడానికైనా సరే, దేనికైనా సరే అవి హార్మోన్స్ మీద డిపెండ్ అవుతాయి. ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ ఇట్లాంటి హార్మోన్స్ మీద డిపెండ్ అవుతాయి. సో కామన్గా మనం చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ మోస్ట్ కామన్గా ఇట్లా హార్మోన్ మీద డిపెండ్ అయ్యే క్యాన్సర్స్. సో జనరల్గా ఇట్లా హార్మోన్ మీద డిపెండ్ అయ్యే క్యాన్సర్స్లో మనం హార్మోన్ థెరపీ అనేటువంటిది ఇస్తే, అంటే అది ఇంజెక్షన్ అయినా కావచ్చు, ట్యాబ్లెట్ అయినా కావచ్చు, అదేం చేస్తుందంటే ఒకటి హార్మోన్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది, లేదా హార్మోన్ వెళ్ళి పనిచేసే చోట దాని రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తుంది. సో ఈ విధంగా ఆబ్వియస్లీ హార్మోన్ తగ్గించినా కానీ, అది వెళ్ళి పనిచేసే రిసెప్టార్స్ని బ్లాక్ చేసినా కానీ క్యాన్సర్ సెల్స్ పెరగడం అనేది కానీ, లేకపోతే క్యాన్సర్ సెల్స్ ఫర్దర్గా డివైడ్ అవ్వడం అనేటువంటిది తగ్గుతుంది. సో ఇది మనకి హార్మోన్ థెరపీ పనిచేసే విధానం. నెక్స్ట్ టార్గెటెడ్ థెరపీ. సో ఇందులో ఏంటి అంటే క్యాన్సర్ సెల్స్ అనేవి ఒక స్పెసిఫిక్ టార్గెట్ మీద డిపెండ్ అవుతాయి, అవి గ్రో అవ్వడానికైనా కానీ, లేకపోతే అవి డివైడ్ అవ్వడానికైనా కానీ. సో జనరల్గా ఏంటంటే టార్గెటెడ్ థెరపీలో మనం ఈ టార్గెట్ని బ్లాక్ చేస్తాం. సో ఇది మనం ఇంజెక్షన్ రూపంలో అయినా ఇస్తాము, లేకపోతే ట్యాబ్లెట్ రూపంలో అయినా ఇస్తాము. సో టార్గెటెడ్ థెరపీలో మనం ఈ విధంగా మనం క్యాన్సర్ సెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. థర్డ్ది ఇమ్యునోథెరపీ. దిస్ ఇస్ ద లేటెస్ట్ ఫామ్. సో ఇమ్యునోథెరపీ అనేది ఈ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మిగతా వాటికంటే. సో జనరల్గా మనకి ఇమ్యూనిటీ అంటే మన బాడీలో ఉన్న రోగనిరోధక శక్తిని మనం ఇమ్యూనిటీ అంటాం. సో జనరల్గా మన ఇమ్యూనిటీ అనేది మన బాడీ అంటే బయట నుంచి వచ్చేది రకరకాల ఇన్ఫెక్షన్స్ నుంచి మన బాడీని మనకి కాపాడుతుంది ఇమ్యూనిటీ అనేది. సో ఇదే ఇమ్యూనిటీని మనం ఏం చేస్తామంటే ఆర్టిఫిషియల్గా ఇంకొద్దిగా ఎక్కువగా బూస్ట్ చేసి ఆ ఇమ్యూనిటీని మనం క్యాన్సర్ సెల్స్ వైపు డైవర్ట్ చేస్తాం. సో ఆ ఎక్కువగా ఉన్న ఇమ్యూనిటీ అనేది క్యాన్సర్ సెల్స్ వైపు డైవర్ట్ అయ్యి క్యాన్సర్ కణాలను చంపుతుంది. సో ఈ విధంగా ఇమ్యునోథెరపీ అనేది పనిచేస్తుంది. సో ఇది బేసికల్లీ పైన చెప్పినట్టు ఏ పాత్వే మీద డిపెండ్ అవ్వదు, దేని మీద డిపెండ్ అవ్వదు. ఇమ్యునోథెరపీ ఈజ్ ఓన్లీ ప్యూర్ ఇమ్యూనిటీని మనం బూస్ట్ చేసి మనం దాన్ని క్యాన్సర్ సెల్స్ వైపు డైవర్ట్ చేస్తాం. సో ఈ చెప్పిన ఈ 3 పద్ధతులు కీమోథెరపీ నుంచి ఎలా డిఫరెన్స్ ఉంటాయి అంటే, ఒకటి 3 పద్ధతుల్లోనూ సైడ్ ఎఫెక్ట్స్నే చాలా తక్కువ. ఎందుకంటే ఇవి ఓన్లీ స్పెసిఫిక్గా క్యాన్సర్ సెల్స్ని మాత్రమే టార్గెట్ చేస్తే మిగతా సెల్స్ జోలికి జనరల్గా వెళ్ళవు. ఎందుకంటే ఓన్లీ పాత్వే యాక్టివేటెడ్, లేకపోతే డైరెక్టెడ్ ఓన్లీ టువర్డ్స్ ద క్యాన్సర్ సెల్స్. సో ఆ విధంగా మనకి క్యాన్సర్ సెల్స్ మీద ఆ విధంగా మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి డెఫినెట్లీ చాలా తక్కువ ఉంటాయి. సెకండ్ థింగ్, మిగతా అంటే కీమోథెరపీతో పోల్చుకుంటే మనకి ఆబ్వియస్లీ అంటే అన్ని స్టేజెస్లోనూ మనం వీటిని ఇవ్వడానికి కుదరదు. బట్ కొన్ని స్టేజెస్లో అంటే అడ్వాన్స్డ్ స్టేజెస్లోనే జనరల్గా ఈ మూడింటిని మనం ఎక్కువ వాడుకోవడం అనేది జరుగుతుంది. అండ్ కీమోథెరపీతో పోల్చుకుంటే ఈ మూడింటికి అడ్వాన్స్డ్ స్టేజ్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సో ఇమ్యునోథెరపీ అనేది పైన చెప్పిన 2 వాటి కంటే కొంచెం డిఫరెంట్గా పనిచేస్తుంది. సో జనరల్గా క్యాన్సర్ సెల్స్ పెరుగుతున్నప్పుడు, కణాలు పెరుగుతున్నప్పుడు అది మన బాడీలో ఉన్న నార్మల్ ఇమ్యూన్ సెల్స్ నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గాల్ని వెతుక్కుంటుంది. సో ఇమ్యునోథెరపీ అనేది ఏం చేస్తుందంటే ఈ మిగతా మార్గాలను, అది ఏదైతే తప్పించుకుంటుందో ఆ మార్గాలన్నింటినీ మూసివేసి ఇమ్యూనిటీ అనేది మన ఇమ్యునోథెరపీతో ఇచ్చిన తర్వాత ఇమ్యూనిటీ అనేది కొంచెం బూస్ట్ అయ్యి ఇవన్నీ క్యాన్సర్ సెల్స్ వైపు డైవర్ట్ అవుతాయి, వెళ్ళి ఇంకొంచెం క్యాన్సర్ సెల్ ఓన్ ఇమ్యూనిటీనే క్యాన్సర్ సెల్స్ని చంపుతుంది. సో ఈ విధంగా జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కీమోథెరపీతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ కీమోథెరపీ కంటే ఇమ్యూనోథెరపీ అనేది ఇంకా బాగా పనిచేస్తుంది.